ప్రకారంగా అయితే ఈ బ్రిడ్జ్ లెంత్ 100 యోజనాలు. యోజనము అంటే ఎంత? అది కూడా చాలా క్విక్‌గా వచ్చేద్దామండి. యోజనము అంటే ఎంత? ఒక యోజనకి లెక్క ఎలా తీసుకోవాలనుకుంటే యాక్చువల్‌గా 13 కిలోమీటర్స్ అకార్డింగ్ టు భక్తి వేదాంత. అంటే 13 × 100 అంటే 1300 కిలోమీటర్స్ ఉండాలి. అదెంతుంది? 30 కిలోమీటర్సే ఉంది. ఓకే. ఆ లెంత్. తర్వాత ఇంకోటేంటి 12.8 అనమాట. ఈడెవడో మనకు తెలీదు. ఎవడో పెట్టినట్టున్నాడు ఎక్స్ అనేది. విశాల్ తక్కర్ అంట. ఓకే. అది వదిలేద్దాం పక్కన. తర్వాత చూసారా ఇది? తర్వాత పాపులర్ కన్వర్షన్స్ యోజన అనేది ఏంటంటే ఒక 9 మైల్స్ వరకు అనమాట. 2.5 గాని, 4.5 గాని, 9 మైల్స్ గాని. ఓకే. 8 కిలోమీటర్స్ అకార్డింగ్ టు సూర్య సిద్ధాంత ప్రకారం 8 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ అకార్డింగ్ టు 14th సెంచరీ ఆస్ట్రోనామర్. ఆస్ట్రోనామర్ ఎవరో యోజన అనేది ఒక 12 కిలోమీటర్స్ వరకు చేశారన్నమాట. 14th సెంచరీ ఆస్ట్రోనామర్స్. ఎన్నో రాద్దామండి. మీకు గనక గుర్తుంటే కొన్నాళ్ళు వీళ్ళు బాగా ఊదరగొట్టారు. ఏది? తులసీదాసు రాసిన ఈ హనుమాన్ చాలీసాలోని 'జుగ సహస్ర యోజన పరబాను' అనే ఒక శ్లోకం ఉంది. చూసారా ఇది? మధుర ఫల జాను అని చెప్పేసి. లీల్య తాహి మధుర ఫల జాను అని. ఈ ఇది 18 అనమాట ఇది. 18వ శ్లోకంలోని ఉంది అని చెప్పి అప్పుడు సూర్యుడికిను ఎవరో మన భూమికి మధ్య దూరాన్ని చెప్పారని చెప్పారు కదా! సరే. ఆ లెక్కే తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఈ శ్లోకంలో చెప్పుంటే వీళ్ళందరూ ఈ ఈ వాట్సాప్ బత్తాయిగాళ్ళు, అంకుల్ గాళ్ళు, ఈ బుర్రలేని బత్తాయిగాళ్ళు చెప్పే 8 మైల్స్ లెక్కుందో అదే తీసుకుందాం. ఎందుకంటే 1 యోజన ఈస్ 8 మైల్స్ అని ఈ శ్లోకం ప్రకారం మీరే చెప్పారు గదా! అదే లెక్క తీసుకుందాం. అంటే 8 మైల్స్ అంటే 8 ఇంటూ 100 అంటే 800 మైళ్ళనమాట. 800 మైళ్ళు 800 మైళ్ళని మీరు కిలోమీటర్‌లో కన్వర్ట్ చేస్తే 1.6 ఇంటూ 800 యేసుకుంటే 1280 మైళ్ళనమాట. సారీ కిలోమీటర్లు. 1280 కిలోమీటర్లు ఉండాలిది. అంతుందా డిస్టెన్స్? అదనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు హనుమంతుడు గెంతిందే 100 యోజనాలైతే, అసలు ఆ దూరంలో శ్రీలంక కాదు కదా! దాటి చివరికెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా చూసుకుంటే మీరు ఈ లెంత్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ లెంత్ ఇది శ్రీలంక. ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంతేదైతే ఉందో, అది మీకు 1280 కిలోమీటర్లు ఉండాలనమాట. ఇది ఉన్నది 30. సో, ఇవే అనమాట మ్యాథ్. మ్యాథ్ రాకపోతే ఇక్కడ ఇరుక్కుంటారు. సో, ఇంక టైం అవుతుంది గనక అసలు ఆ రిపోర్ట్‌లో ఏముంది అన్న మాట చెప్పేసేసి, అసలు ఇవి ఎలా ఫార్మ్ అవుతాయి అన్న దగ్గరికెళ్దామండి. అసల ఇవి నేచురల్‌గా ఫార్మ్ అవుతాయి. ఏవి? ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఆ నేచురల్‌గా ఫార్మ్ అయ్యే బ్రిడ్జెస్‌ని మనం ఇప్పుడు కాసేపట్లో చూస్తామన్నమాట. ఇది ఎక్కడొకటే ఇక్కడ చూసారా ఇది? ఇది ఏ రాముడు కట్టలేదు. ఇది ఎక్కడుందిది? ఈటిలిని టంబోలో అంటారండి ఈటిలిని. ఈ నేచురల్‌గా ఫార్మ్ అయ్యే టంబోలోస్ ఎలా ఫార్మ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం కాసేపట్లో. ఈ టంబోలో అనేది ఏంటంటే, ఇది ఎక్కడుంది? నార్త్ అట్లాంటిక్ ఓషన్‌లో ఉందన్నమాట ఇది. ద బే ఆఫ్ బిస్కే ఇక్కడుంది. ఇది నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఇక్కడ ఏ రాముడు ఎళ్లి నేను బ్రహ్మాస్త్రం ఏస్తానని ఏ సముద్రుడిని బెదిరించలేదు. అయినా సరే ఫార్మ్ అయింది. ఇవి లెంత్ ఎంతున్నది ఇంపార్టెంట్ కాదండి. ఇది ఎంత లెంత్ అయినా సరే నేచురల్‌గా ఫార్మ్ అవుతాయన్నమాట ఇవి. రాళ్ళను బట్టి, దీవులను బట్టి అన్నీ. వాటర్స్ ఈ సీ లెవెల్స్ తగ్గడం ద్వారా కొన్ని మునిగిపోయినట్టున్నా గానీ, సీ లెవెల్స్ తగ్గినప్పుడు మనకి ల్యాండ్ ఫార్మేషన్ కనిపిస్తుందన్నమాట. ఈ ఖండాల మధ్యలో ఉన్న భాగము. సో, ఇది నేచురల్ ఫార్మేషన్. సో, అసలు టంబోలోస్ అంటే ఏంటి? ఇప్పుడు చూసారా? ఈ టంబోలో అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. ల్యాండ్ ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ కాదు. ఒక్కసారి 1 సెకండ్. ఆహ్, ఈ టంబోలో అంటే ఇది టంబోలో అంటే. టంబోలో అంటే ఏంటంటే, ఈ టంబోలోని నేచురల్‌గా ఎందుకు ఫార్మ్ అవుతాయంటే, వన్ ఆర్ మోర్ సాండ్ బార్స్ ఆర్ స్పిట్స్ దట్ కనెక్ట్ అన్ ఐలాండ్ టు మెయిన్ ఐలాండ్. ఒక ద్వీపాన్ని మనకి మెయిన్ సీషోర్ మెయిన్‌లాండ్ ఏదైతే ఉందో, దానికి మధ్య కనెక్ట్ అయ్యే ఈ స్పిట్స్ అండ్ సాండ్ బార్స్ అంటారన్నమాట ఈటిలిని. దాన్ని టంబోలో అని పిలుస్తారు. ఓకే. ఒక సింగిల్ టంబోలో ఉంటాయి. అది టైడ్ ఐలాండ్ అంటారన్నమాట ఇవి. ఎక్కడైతే కనెక్ట్ అయిందో అది. అలా కాకుండా క్లస్టర్స్ కూడా ఉంటాయన్నమాట ఈటిలోని. మల్టిపుల్ డబుల్ టంబోలో కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎలాగుంటాయి అన్నదాన్ని ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. నేచురల్‌గా అంటే మనం ఆశ్చర్యాన్ని నటించకుండా, ఆశ్చర్యపోకుండా మనకి ఇవెక్కడుంటాయి అని చూపించడం కోసం ఒక ఐడియా వస్తదనమాట ఇవన్నీ చూస్తే. సో, ఈ బత్తాయి గాళ్ళది అయిపోయింది గనక మనం ఇక్కడ పెడదాం. ఇది చూసారా ఇది? ఇది టంబోలో గ్యాలరీ. ఓకే. ఇక్కడ చూసారా ఇది సాండ్ ఐలాండ్ రోడ్స్. ఇక్కడ చూసుకుంటే మీరు
ఇవి ఇదొక టంబోలో అన్నమాట ఇది. 'ముజిద్దీన్ హార్బర్' ఇదొక టంబోలో. చూసారా ఎలా ఉందో? ఇవి నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఓకే. తర్వాత ఇంకోటి ఇది కెనడాలో ఉందండి ఇది. ఇది చూసారా నేచురల్‌గా ఫార్మ్ అయిందన్నమాట. ఓకే. ఇవి నేచురల్‌గా ఫార్మ్ అయినయి. సో, ఇది కూడా ఇంకోటి టంబాలో. ఇక్కడ ఐలాండ్, మెయిన్‌లాండ్ కనెక్ట్ అయిందిది. తర్వాత ఇది కూడా ఇదంతా నేచురల్‌గా ఫార్మ్ అయిందన్నమాట ఇదంతా. నేచురల్. ఓకే. ఈ రాక్స్ అని ఉంటాయి. ఐలాండ్ ఈ నేచురల్‌గా ఇదంతా నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఈ ల్యాండ్ అంతా ఇక్కడ. నా కర్సర్ కనిపిస్తుందో లేదో. ఇది కూడా చూసారా ఎంత పెద్దదుందో ఇక్కడికి. ఈ ఐలాండ్‌కి కనెక్షన్ ఇలాగా ఇది కూడా అయిందన్నమాట. తర్వాత ఇది కూడా చూసారా ఒకటి? ఇది కూడా నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఇది ఫ్రాన్స్‌లో ఉందది. ఒక టంబోలో. ఇది మాంట్ సెయింట్ మిచెల్ నార్మండీ, ఫ్రాన్స్ ఇక్కడనమాట. ఓకే. ఇది కూడా నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఇదొక టంబోలో. ఇది చూసారా? గ్రాస్ కూడా ఉంది దీని పైన ఒక గ్రీనరీ అనమాట. ఇది కూడా నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఇది చూసారా? దిస్ నేచురల్‌గా ఫార్మ్ అవుతుందన్నమాట ఇది. ఇక్కడ ఏ రాముడు, ఏ వానరులు వచ్చి చెట్లు నరికేసేసి, చెట్లేసేసి, పెద్ద పెద్ద బండరాళ్ళెత్తేసి అలాంటిదేమి లేదనమాట ఇక్కడ. ఓకే. తర్వాతేమో ఇది వేల్స్‌లో ఉందిది. ఓకే. ఇంగ్లాండ్ దగ్గర. ఇది చూసారా? ఇది కూడా నేచురల్‌గా ఫార్మ్ అయింది. 2 ఐలాండ్స్‌ని కనెక్ట్ చేయడానికి నేచురల్‌గా ఎలా ఫార్మ్ అవుతాయో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది చూసారు కదా! ఇది పక్కన పెట్టండి. అసలు టంబోలోస్ ఎలా ఫార్మ్ అవుతాయి? టంబోలోస్ చూడండి ఎలా ఫార్మ్ అవుతాయన్నమాట. ఇక్కడ చూసారా? టంబోలోస్ ఎలా ఫార్మ్ అవుతాయంటే, ఇక్కడ ఇది మెయిన్ ఐలాండ్ అన్నమాట ఇక్కడ. కనిపిస్తుంది కదా ఇది? ఇది మెయిన్ ఐలాండ్. ఆహ్, ఒకసారి ఉండండి ఇది ఇది పెడతాను. ఇప్పుడు బాగా కనిపిస్తది. ఓకే. ఇది మెయిన్ ఐలాండ్ ఇక్కడ. ఇది మెయిన్ ఐలాండ్. ఇదేమో ఐలాండ్ అన్నమాట. ఈ మధ్యలో ఏం ఫార్మ్ అవ్వలేదు చూసారా? టంబోలో ఏం ఫార్మ్ అవ్వలేదు. సో, ఇప్పుడు లాంగ్ షోర్ డ్రిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి గనక మీకు ఇటు సైడ్ నుంచి ఈ కరెంట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఇసుక అక్కడలా మ్యాట్‌లేస్తారనమాట. ఎడ్జ్ నుంచి ఎడ్జ్‌కి ఇలాగా. చూసారా? ఇదేదో పెరుగుతూ ఎళ్ళింది కదా! ఇది కూడా పెరిగెళ్ళింది కదా ఇది. సాండ్ గ్రాడ్యుయల్లీ బిల్డ్స్ అప్. ఈ రెండిటి మధ్య సాండ్ ఇలా బిల్డప్ అవుద్దన్నమాట. అప్పుడు టంబోలో ఫార్మ్ అయిపోతుంది. ఇది టంబోలో. సో, ఈ షి షోర్స్ నుంచి పక్కకొచ్చేది ఏదుందో ఈ ఈ మన సాండ్ మ్యాట్‌లుగా వచ్చేసి ఇలా ఫార్మ్ అవుద్దన్నమాట. ఈ చూసారా ఈ షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ సాండ్ మ్యాట్ అంటారు కదా! ఇసుక మ్యాట్ అంటారు కదా! వాటినే స్పిట్స్ అంటారన్నమాట ఇవి. స్పిట్స్. దీన్ని బే అంటారు. దీన్ని లగూన్ అంటారు. మీరు 'బ్లూ లాగూన్' మూవీ చూసుంటే తెలుస్తది దాంట్లో. చాలా షాలో వాటర్స్ క్రిస్టల్ క్లియర్‌గా చాలా తక్కువుంటాయన్నమాట ఇవి. ఇది ఒక బ్యారియర్. ఐలాండ్ బ్యారియర్స్. ఓకే. ఇదనమాట. టంబోలో అంటే ఇది. ఇది టంబోలో ఫార్మ్ అయిపోయింది. ఈ టంబోలో ఫార్మ్ అయిన తర్వాత దీన్ని టైడ్ ఐలాండ్ అని పిలుస్తారు. ఇదనమాట. అంటే ఇప్పుడు శ్రీలంకకి ఫార్మ్ అయింది కదా! అది టైడ్ ఐలాండ్ అనమాట. ఇక్కడ చూసారా ఎలా ఫార్మ్ అయిందో? ఇది ఐలాండ్, మెయిన్‌లాండ్. ఇది నేచురల్‌గా ఫార్మ్ అవుద్దండి. ఏ వానరుడు వచ్చి చెట్లు నరికేయాల్సిన పని లేదు. ఏ రాముడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సముద్రం మీద ఎక్కుపెట్టాల్సిన పని లేదు. సముద్రంలో ఉన్న జలరాశిని మొత్తాన్ని చంపేస్తానని భయపెట్టాల్సిన పని లేదు. ఆ ఎక్కుపెట్టిన బాణాన్ని వేస్ట్ అవుతుంది కదా! అని పక్కనున్న ఉత్తర దిశగా ఇంకో దీవిలో ఏసి అక్కడున్న తటాకాలు, నూతుల్ని ఎండగొట్టాల్సిన పని లేదు. నేచురల్‌గా ఫార్మ్ అవుతాయి. సో, అదండి. సో, దట్ ఈస్ బేసిక్ థింగ్. ఇంకా ఫైనల్‌గా ఈ ఈ ఈ రిపోర్ట్‌లో ఏముందో అది తెలుసుకుందామండి. ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 1 అవర్ అయింది గనక నేను కాల్స్ తీసుకుంటాను ఒకసారి. నేను ఇంకా ముందుకెళ్దాం అనుకున్నా. ఇంకో రోజున